ఆయన మినిస్టర్ అయిన దగ్గర నుంచి గుడివాడకి అభివృద్ధి చేయటమేమో కానీ బూతులు తిట్టడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఏమి నేర్పదలుచుకున్నారు ఈయన అసలు అర్థం కాకుండా ఉందన్నమాట. కొడాలి నాని ఈ ఒక మినిస్టర్గా కానీ ఎమ్మెల్యేగా కానీ ప్రజలకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరు కూడా ఆ విధంగా ప్రవర్తించరు. ఆ విధంగా వాళ్ళకి వాళ్ళు మాట్లాడినట్టు బూతులు, నోటుకొచ్చినట్టు మాట్లాడే ప్రవర్తన తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు. మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంస్కృతితో, సాంప్రదాయంతో నడిపే పార్టీ ఇది. ఆ రోజు మన రామారావు గారు స్థాపించి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఢిల్లీకి చాటి చెప్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో నిలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి అంటే ఏంటో, ప్రతి చదువుకున్న విద్యార్థులు కానీ ఎవరైనా సరే స్టేట్స్లో స్థిరపడి ఇక్కడ ఇండస్ట్రీలు ఇవన్నీ ఇంత అభివృద్ధి చెందినాయి అంటే హైదరాబాద్ దగ్గర నుండి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అది నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఇది. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, చించిన ఏదో అంటారు కదా, చిరిగిపోయిన విస్తరలాగా తయారైంది వైసీపీ ప్రభుత్వం. ఒక్క ఛాన్స్ అని వచ్చి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా తయారు చేసిందో, ఒక్క ఉద్యోగ అవకాశాలు లేవు. యువతను చూసినా, మహిళలకు చూసినా ఎవ్వరికి ఒక అభివృద్ధి కానీ, మహిళలకి రక్షణ కానీ లేకుండా పోయింది. ప్రజలందరూ ఇవన్నీ గమనించి ఒక్క ఛాన్స్ అని మాయలో పడి వేయటం జరిగిందని వాళ్లే బుద్ధి తెచ్చుకుని త్వరలో వైసీపీ ప్రభుత్వాన్ని బగాళ ఖాతాలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు.